నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 37 వినతులు వచ్చాయని కమిషనర్ శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయానికి నేరుగా వచ్చి 23 మంది వినతులు సమర్పించగా 14 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా శివజ్యోతి నగర్ దోబిఘాట్లో మోటార్ షెడ్ మరమ్మతులు చేయాలని, కైకాల చెరువు శ్రీపురం కాలనీకి రోడ్లు భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని, రాయల్ నగర్లో పారిశుద్ధ్య భద్రతా చర్యలు చేపట్టాలని, నీటి కనెక్షన్ లేకున్నా పన్ను వస్తోంది పరిష్కరించాలని, తిమ్మినాయుడిపాలెం బృందావన్ కాలనీలో డ్రైనేజ్ కనెక్షన్లు ఇప్పించాలని, మ్యాన్ హోల్ తొలగించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు పరిష్కరించాలని, జూపార్క్ రోడ్లో తన షాప్ తొలగించారు, నాకు గుండె జబ్బు ఉంది, ఎక్కడైనా బండి పెట్టుకుని జీవించేందుకు మార్గం చూపాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, అనారావు కూడలి సంజీవ్ నగర్ వద్ద భూగర్భ డ్రైనేజ్ మరమ్మతులు చేపట్టాలని, తుడా అపార్ట్మెంట్ నందు కామన్ ఏరియా ఆక్రమించారు పరిష్కరించాలని, అమ్మఒడి నగదు జమ కాలేదు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యుబాన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిగ్రీలు తదితరులు పాల్గొన్నారు.